వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో సాగర నగరం మరింత శోభాయమానంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన మార్గాన్ని అడుగడుగునా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కూడళ్లలో వాటర్ ఫౌంటైన్లు, అందమైన కళాకృతులను ఏర్పాటు చేసి నగరానికి విచ్చేస్తున్న అతిథులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే విశాఖ నగరం సిఐఐ సదస్సు నేపథ్యంలో మరింత కళాత్మకంగా, మరింత అద్భుతంగా కనిపిస్తోంది. సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సిద్ధమవుతోంది. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 14-15న భారీ స్థాయిలో తలపెట్టిన భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనుకూలమైన రాష్ట్రం అని పేర్కొంటూ నగరంలో పలు చోట్ల హోర్డింగులు ఏర్పాటు చేశారు. సదస్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా వాటిపై QR కోడ్లు ముద్రించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు దాదాపు 45 దేశాల మంత్రులు, ముఖ్య అధికారులు హాజరవుతారని భావిస్తున్నారు. వీరితో పాటు మరో 2000 మంది డెలిగేట్లు వస్తారని అంచనా. కీలక అతిథుల్లో ఆర్మేనియా ఆర్థిక శాఖ మంత్రి జివార్గ్ పపోయాన్, బహ్రెయిన్ వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫక్రో, సైప్రస్ వాణిజ్య మంత్రి జియార్గస్ పపనస్టాసియో, మారిషన్ వాణిజ్య శాఖ మంత్రి సిక్ యుఎన్, మొజాంబియా ఆర్థిక మంత్రి మోహాతే, నేపాల్ పరిశ్రమల మంత్రి అనిల్ కుమార్ సిన్హా, న్యూజిలాండ్ వర్తక పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్లే, పపువా న్యూగినియా అంతర్జాతీయ వర్తక పెట్టుబడుల వ్యవహారాల మంత్రి రిచర్డ్ మరు, సింగపూర్ నేషనల్ సెక్యూరిటీ మంత్రి కె షణ్ముగం, UAE ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అల్ మర్రి, స్విట్జర్లాండ్ డైరెక్టర్ జనరల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకంజో ఐవేలా, థాయిలాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, రష్యా, అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఈజిప్ట్, జక్తరాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతారు. 72 మంది అంతర్జాతీయ స్పీకర్లు పాల్గొంటున్నారు. ఇంకా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన IAS ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు. ఇక సదస్సు జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొత్తం 8 హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి హాలులో డెలిగేట్ల రిజిస్ట్రేషన్, రెండో హాలులో కంపెనీలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు, మూడో హాలులో డెలిగేట్ల భోజన ఏర్పాట్లకు కేటాయించారు. అలాగే 4వ హాలులో 3 మినీ హాళ్లలో డెలిగేట్లు, ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖికి వీలు కల్పిస్తారు. ఇక ప్రధాన వేదికైన 5వ హాలులో 1600 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 6వ హాలులో ముఖ్యమంత్రి లాంజ్, భద్రత, ఇతర సిబ్బందికి గదులు, 7లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంజ్, 8వ హాలులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కోసం కేటాయించారు. దేశ విదేశాల నుంచి పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వస్తున్న అతిరథ మహారథుల కోసం 40 వరకు BMW, బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లను రప్పిస్తున్నారు. అత్యంత ఆధునిక, విలాసవంతమైన ఈ కార్లు విశాఖలో అందుబాటులో లేవు. దీంతో వీటిని భారీగా అద్దె చెల్లించే ప్రాతిపదికన హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు. ఈ కార్లలో ప్రయాణిస్తే ఎలాంటి కుదుపులు లేకుండా విమానంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. మరికొంతమంది ఇతర ముఖ్యుల కోసం ఇన్నోవా హైక్రాస్ కార్లను సమకూరుస్తున్నారు. ఈ సదస్సు ద్వారా సుమారు 9.8 లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించి 410 ఒప్పందాలు కుదరనున్నాయి. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విశాఖపట్నం వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సును సరికొత్త పందాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడుల ఒప్పందాలకే పరిమితం కాకుండా రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే విధానాల రూపకల్పనపై విస్తృత మేధోమథనానికి వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో ఇక్కడ కూడా పెట్టుబడిదారులు, విధానకర్తల మధ్య ఫలవంతమైన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. సానుకూల పారిశ్రామిక విధానాలు ఉన్నప్పుడే వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడులతో ముందుకు వస్తాయని, అప్పుడే రాష్ట్రంలో సంపద సృష్టి సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. విశాఖ సదస్సును కేవలం పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమంగా చూడవద్దు. ఇది విజ్ఞానాన్ని పంచుకునే, భవిష్యత్ ప్రణాళికలను చర్చించుకునే ఒక మేధోమథన వేదికగా నిలవాలి అని ఆయన అన్నారు. ప్లీనరీ, బ్రేక్అవుట్ సెషన్ల ద్వారా వివిధ రంగాలపై లోతైన చర్చలు జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, అంతిమంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల గూగుల్ సంస్థ $15 బిలియన్ భారీ పెట్టుబడితో డేటా AI హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ రాకతో విశాఖ నగరం ఒక హ్యాపెనింగ్ సిటీగా మారింది. ఈ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చిరునామాగా మార్చాలి. వన్ ఫ్యామిలీ, వన్ AI తరహాలో
ఏపీ టు ఏఐ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని అధికారులకు సీఎం సూచించారు. ఈ సదస్సులో ఏఐ ఫర్ గుడ్, సెమీ కండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి భవిష్యత్ తరహా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. వీటితో పాటు లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జల రవాణా, కోల్డ్ స్టోరేజీలు, అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలను కూడా చర్చనీయాంశాలుగా చేర్చాలని స్పష్టం చేశారు. సదస్సుకు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సదస్సును ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. సదస్సులో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ ప్రత్యేక ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలని, 21వ శతాబ్దం భారత్ డే అనే స్ఫూర్తిని అది ప్రతిబింబించేలా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.